తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ రైస్ మిల్లర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, బకాయిల చెల్లింపుల ఆలస్యం అవడంతో పాటు నిల్వ సమస్యలు, రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో రికార్డ్ స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ రైస్ మిల్లర్లకు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందన్నారు. ఇక రైతుల నుంచి వరి కొనుగోలు వేగం పెరగడంతో మిల్లింగ్ సామర్థ్యంపై కూడా ఒత్తిడి పెరిగిందన్నారు. మరోవైపు వరి కొనుగోలు ఆలస్యం జరిగితే రైతులతో పాటు మిల్లర్లపై కూడా ప్రభావం పడుతుందని, మిల్లర్ల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేబినెట్ మంత్రులంతా మిల్లర్ల సమస్యలు పరిష్కరించే దిశగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవాలని గణపతి రెడ్డి డిమాండ్ చేశారు. మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీతో పాటు వాటిపై విధించిన వడ్డీలను మాఫీ చేయాలని కోరారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, నిల్వ సదుపాయాలు పెంచడంతో పాటు మిల్లర్లకు సబ్సిడీలు అందించాలన్నారు. సీఎంఆర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. నా పేరు పాడి గణపతి రెడ్డి. నేను రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుని. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 3,500 నుంచి 4,000 రైస్ మిల్లు ఉన్నాయి. మనకు వ్యవసాయానికి ప్రధాన అనుబంధ పరిశ్రమ అంటే మన రైస్ మిల్ పరిశ్రమనే. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి జీవనోపాధిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు తినడానికి సివిల్ సప్లై శాఖ ద్వారా బియ్యం సప్లై కూడా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వాల వారికి రైతు, వ్యవసాయం, ధాన్యం ఎంత ముఖ్యమో మా యొక్క రైస్ మిల్లర్లు కూడా, మా యొక్క పరిశ్రమ కూడా అంత ముఖ్యమైనదిగా భావించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకనగా రైతులు ధాన్యం పండిస్తారు, ప్రభుత్వం దాన్ని ఖరీదు చేస్తున్నది. ఐకేపీ సెంటర్ల ద్వారా తీసుకొచ్చి మా రైస్ మిల్లర్లో డంప్ చేస్తున్నాం. దాన్ని రైతు పండించిన ధాన్యాన్ని, ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని మేము మరాడించి మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యంగా మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది ప్రభుత్వం వారికి. ఆ గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం అయితేనేమి, ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం అయితేనేమి, ప్రభుత్వ సంక్షేమ పథకం అనే దాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ రైతుకు సేవ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని సేవ చేస్తున్నాము. కానీ మా రైస్ మిల్లుకు మాత్రం సేవ చేసే ప్రభుత్వాలు మాత్రం ఏమీ వస్తలేవు. దయచేసి ప్రభుత్వ పెద్దలకు నమస్కరించి తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశ్రమను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిశ్రమను కాపాడుకుందామని చెప్పని మా యొక్క ఆలోచన. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి, 2 ప్రభుత్వాల పాత్ర ఉన్నది ఈ యొక్క బియ్యం సేకరణలో, ధాన్యం సేకరణలో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రజల మనసు గెలుస్తున్నారు. కానీ ఇక్కడ మేము రైస్ మిల్లర్లు మాత్రం చాలా నష్టాలతోటి, కష్టాలతోటి చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. వారు తీసుకొచ్చి రోజులు కొత్త కొత్త జీవోలు, కొత్త కొత్త యొక్క క్వాలిటీ సిస్టమ్లు తీసుకొస్తున్నారు. ఆ సిస్టమ్ ప్రకారం రైస్ మిల్లర్ మేము అప్డేట్ చేసుకొని కొన్ని కోట్లు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకొని మేము ఒక మిల్లుకు 50 నుంచి 60 మందికి హమాలీకి మేము ఉపాధిస్తున్నాం. మిల్లు అకౌంటెంట్స్, మిల్లు గుమస్తాలు, వాచ్మెన్లు, దాదాపు ఒక మిల్లుకు 70 నుంచి 80 మంది ఉపాధి పొందుతున్నారు ఈ రాష్ట్రంలో. అంటే ఒక 4,000 మిల్లు అంటే ప్రత్యక్షంగా ఎన్ని లక్షలో, పరోక్షంగా ఎన్ని లక్షలు చెప్పి దయచేసి మీడియా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి తోడు ఇంకా ఆయిల్ మిల్ నడుస్తాయి, సాల్వెంట్ ఆయిల్ మిల్ నడుస్తాయి, తౌడు వెళ్తుంది, నూకలు వెళ్తే నూకలకు వెళ్తాయి, పరము, హస్కు, ఇవన్నీ దానికి ట్రాన్స్పోర్టు, లారీలు, వాటి మీద పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, హమాలి, దాంట్లో ఆయిల్ వెళ్ళేదంటే మళ్ళీ మార్కెటింగ్, రకరకాలుగా ఇట్లా ఒక విస్తరించున్నది. చూడడానికి ఒక రైతు, ధాన్యం, రైస్ మిల్లే కాకుండా వివిధ రంగాలలో అదొక అన్లిమిటెడ్గా విస్తరించిపోయినటువంటి ఈ యొక్క లింక్ సిస్టంలో ఉన్నది ఈ యొక్క పరిశ్రమ. కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటున్నాం. మాకు ధాన్యం వచ్చేసరికి FAQ క్వాలిటీ ధాన్యం రావట్లేదు. తాలు ఉంటుంది, తప్ప ఉంటుంది, మైచర్ వస్తుంది. దానికి 67 కిలో అవుటన్ బియ్యం ఇవ్వాలి. మేము 100 కిలోలు ధాన్యం మాకు ఇస్తే 67 కిలో రైస్ మేము ఇవ్వాలి, గవర్నమెంట్ పెట్టాలి. అది వచ్చేది 62, 63 కిలో రైస్ వస్తున్నది. వర్షాకాలం ధాన్యం, రబీ ధాన్యం ఇస్తున్నారు. రబీ ధాన్యం 30 కిలో కూడా రాదు. అయినా కూడా మీరు రైస్ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం మనకు జియో ఇష్యూ చేసిందని చెప్పని చెప్తున్నారు. అది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే నాణ్యమైన ధాన్యం వచ్చినప్పుడు మాత్రమే ఆర్డర్ వస్తాయి. ఆ నాణ్యమైన ధాన్యం వస్తలేదు. ఎక్కడ కూడా ఏ రైతు కూడా దాన్ని క్లీన్ చేస్తలేరు. ప్రభుత్వాలు క్లీన్ అని చెప్తలేరు. ఎక్కడ కూడా దానికి చాలా
ఈ యొక్క మార్గదర్శకాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. కాబట్టి మీడియా మిత్రులారా, తమరి ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు క్వాలిటీ ధాన్యం ఇవ్వండి, మేము క్వాలిటీ బియ్యం ఇస్తాం. క్వాలిటీ ధాన్యం రాకుండా ఇప్పుడు క్వాలిటీ బియ్యం ఇస్తున్నాం. మేము ఎంతగా నష్టపోతున్నాం అనేది దయచేసి పెద్ద మనసులు అర్థం చేసుకోగలరు ప్రభుత్వ పెద్దలారా. దానికి తోడు మాకు ఇచ్చేటటువంటి మిల్లింగ్ ఛార్జ్ 10 రూపాయలు క్వింటల్. ఈరోజు 10 రూపాయలు ఒక టీ వస్తలేదు, ఒక కిలో పిండి గిన్నె పడతలేరు. ఆ 10 రూపాయల మిల్లింగ్ ఛార్జ్ మీద ఎప్పుడో చేసినటువంటి మిల్లింగ్ ఛార్జ్, అది ఎప్పుడో ఫిక్స్ చేసినటువంటి జమానా చేసినటువంటి మిల్లింగ్ ఛార్జీ అది అట్లనే కంటిన్యూ అవుతున్నది. ఆ యొక్క మిల్లింగ్ ఛార్జీలు పెంచి ఆ పరిశ్రమను కాపాడాలి. ఎందుకంటే మేము ఇప్పుడు సార్టెక్స్ మిషన్ వేసినాం, 50 లక్షలు పెట్టి సార్టెక్స్ మిషన్ వేసినాం, 15 లక్షలు పెట్టి బ్లెండింగ్ మిషన్ వేసినాం. మళ్ళీ ఇప్పుడు గ్రేడర్లు ఏమంటున్నారు, మిలిషనరీ మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది. కరెంట్ ఒకప్పుడు 75 హెచ్ మీద కరెంటు బిల్లు నడిచేది. ఈ రోజు 200 హెచ్పి కరెంటుతో ఇండస్ట్రీ నడుస్తుంది. అంటే 200 హెచ్పికి ఎంత కరెంట్ బిల్ కావాలి, ఎంత మేము అనుభవిస్తున్నాం, ఎంత నష్టాలు పాలవుతున్నాం అనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాని ద్వారా కరెంటు 200 హెచ్పి ఎల్టీ కేటగిరీలో మాకు కల్పించాలి. మాకు సబ్సిడీ ఇవ్వాలి కరెంటు మీద. మేము చేసే వ్యాపారం కాదు, కూలీ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఈరోజు ప్రజలలో రోజువారీ కూలీ పోయిన వాళ్ళకు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 800 నుంచి 1000 రూపాయలు కూలీ జేబులో పెట్టుకొని పోతున్నారు. కానీ మాకు ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుండి ఇప్పటి వరకు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి మిల్లింగ్ ఛార్జీ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, డ్రైయేజీ లేదు, కస్టోడియన్ లేదు. ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా వచ్చేది ఇప్పుడు రాలేదు. అది వెంటనే మాకు రిలీజ్ చేసి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో చొరవ తీసుకొని వెంటనే మాకు ఇది రిలీజ్ చేసి మా యొక్క పరిశ్రమకు ఆర్థిక భరోసాని ఇవ్వాలని చెప్పని మేము మనవి చేస్తున్నాం. అట్లాగే 2018-19 కరోనా నుంచి, గత ప్రభుత్వ హయాం నుంచి దొడ్డు ధాన్యం మండింది. ఆ దొడ్డు ధాన్యం వర్షాకాలం సీజను, యాసింగ్ సీజను ముబ్బడిగా తీసుకొచ్చి రైస్ మిల్ మీద సింగిల్ టన్నేజీ కెపాసిటీ ఉంది కూడా డబుల్ టన్నేజీ, ట్రిపుల్ టన్నేజీ ఇవ్వడం వల్ల వారి గోదాం కెపాసిటీ లేకున్నా ఆరు బయట బెడ్లు వేసుకొని ధాన్యం వేసి కొన్ని లక్షలు పెట్టి కవర్లు కప్పి కొన్ని కూడా ఖరాబ్ అయ్యి అట్టి బెడ్లు తమని పంపిస్తున్నవి. మీడియా మిత్రులారా, మీకు అన్ని పంపిస్తున్నా, కొంచెం దయచేసి పే చేయండి. అవి మొత్తం బెడ్లు మొత్తం మొలకెత్తి తడిసిపోయి ముక్కిపోయి బియ్యానికి అక్కర రాకుండా పాడైపోయి రైస్ మిల్లర్లంతా నష్టపోయి ఉన్నారు. నష్టపోవడం వల్ల అయినా కూడా కొంత వాళ్ళు పెట్టుకుని రావడం జరిగినది. వచ్చినా కూడా నష్టాల పాలే లాస్ట్కి వచ్చినాక చేతులు తీస్తే ఈరోజు వాళ్ళ మీద డిఫాల్ట్ అనేటువంటి కేసులు పెట్టిండ్రు. 25% పెనాల్టీ వేయడం జరిగింది, 12% వడ్డీ వేయడం జరిగింది. ఇవన్నీ మీరు కట్టాలి, ఇవన్నీ మీరు పెనాల్టీతో సహా కడితేనే మీకు ధాన్యం ఇస్తామని చెప్పని ఈరోజు ప్రభుత్వం వారు ధాన్యం ఇవ్వడం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మీకు మనవి చేస్తున్నాం, దయచేసి పెనాల్టీ అనేది మానవతా దృక్పథంతో మాఫీ చేసి ఏదైతే వడ్డీ ఉందో 12% వడ్డీ ఉందో అది 9% తగ్గించేసుకొని బ్యాంకు వడ్డీ రూపంలో తగ్గించేసి మిల్లర్ అంతా కట్టేస్తారు. వాళ్ళకు ఇమీడియట్ వెంటనే పెనాల్టీ మాఫీ చేస్తూ ఈ 9% వడ్డీ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ వారికి అవకాశం ఇస్తూ మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ధాన్యం కేటాయించాలని చెప్పని ధాన్యం కేటాయిస్తూ రైస్ మిల్లర్ను కాపాడని చెప్పని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 400 మంది రైస్ మిల్లర్లు 100% బియ్యం పెట్టి ఈ పెనాల్టీలో ఇంట్రెస్ట్లో పడి కొట్టుమిట్టాడుతూ వాళ్ళకు జీవనోపాధి లేక బ్యాంకు లోన్లు ఎన్బి అయిపోయి కరెంటు బిల్లు డిస్కనెక్ట్ అయిపోయి కుటుంబాలంతా రోడ్డున పడి అధోగతి పాలవుతున్నారు. దానికి తోడు ఒక 600 నుంచి 700 మంది రైస్ మిల్లర్లు వాళ్ళు వాళ్ళు పెట్టలేకపోయినారు, ఫైనాన్షియల్ నష్టం పెట్టలేకపోయి వాళ్ళు పెనాల్టీలో ఇంట్రెస్ట్లో ఉన్నారు. వారికి కూడా అవకాశం ఇస్తూ ఒక 4 విడతలుగా వాళ్ళకు బియ్యం పెట్టే అవకాశం ఇస్తూ వారిని కూడా ఆ ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఆ కుటుంబాలను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని మేము మనవి చేస్తున్నాం. అట్లాగే ఈ డిఫాల్ట్ అనేది ఎందుకు వస్తుంది, రాను రైస్ మిల్లు మొత్తం వ్యవస్థ మొత్తం కుప్పగొలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ధాన్యం ఇచ్చేంత స్పీడ్గా ప్రభుత్వాలు బియ్యం తీసుకోవడం లేదు. గోదాం ఉంటుంది, గోదాం ఉండదు, గోదాం ఉంటే సంచి ఉండదు, సంచి ఉంటే ఎఫ్ఆర్కే ఉండదు. ఈ 3 ఉన్నప్పుడు ఆర్డర్ ఉండదు. ఎక్స్టెన్షన్ రావాలి, ఎక్స్టెన్షన్ ఢిల్లీ నుంచి రావాలి, వీళ్ళు రాయాలి, రాస్తే ఎక్స్టెన్షన్ ఢిల్లీ నుంచి ఎక్స్టెన్షన్ వస్తేనే ఇక్కడ ఇంప్లిమెంటేషన్. ఈ లోపు 2-3 మంత్స్ గ్యాప్ వస్తుంది. ఈ 2-3 మంత్స్లో మనకు హమాలి ఉండరు, హమాలి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చారు, వాళ్ళని పిలవాలి. ఈ టైం అంతా గడిచిపోయి ఈ యొక్క ఇన్ టైంలో పెట్టలేక రైస్ మిల్లర్ సతమతం అవుతూ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఈరోజు పరిశ్రమ మొత్తం కొలాప్స్ అయింది. ఇక కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, క్యాబినెట్ మంత్రులందరికీ మరొక్కసారి సవినయంగా మనవి చేస్తూ పరిశ్రమను కాపాడవలసిందిగా మనవి చేస్తూ పెనాల్టీ మాఫీ చేసి
పెనాల్టీ మాఫీ చేసి మాకు రావాల్సిన ఛార్జీలు వెంటనే రిలీజ్ చేసి ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో వెంటనే తగు నిర్ణయం తీసుకొని పరిశ్రమను కాపాడాల్సిందిగా మనవేస్తున్నాను. నా పేరు పాడి గణపతి రెడ్డి, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని.